ఒక అడవిలో ఒక భయంకరమైన సింహం ఉండేది. అది ప్రతిరోజూ జంతువులను వేటాడి తినేది. అందరూ జంతువులు చాలా భయపడి జీవించేవి. ఒకరోజు జంతువులన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. ప్రతిరోజూ ఒక్క జంతువు స్వయంగా సింహం దగ్గరకు వెళ్దాం అని అన్నాయి. ఆ రోజు ఒక చిన్న కుందేలు వెళ్లాల్సి వచ్చింది. కుందేలు మెల్లగా, ఆలస్యంగా సింహం దగ్గరకు వెళ్ళింది. సింహం కోపంతో ఎందుకాలస్యమైంది అని గర్జించింది. కుందేలు భయపడినట్టు నటిస్తూ మహారాజా, మరో సింహం నన్ను అడ్డుకుంది అని చెప్పింది. ఏమిటి, మరో సింహమా అని సింహం కోపంతో అడిగింది. అవును మహారాజా, అది ఒక బావిలో ఉంది అని కుందేలు చెప్పింది. సింహం వెంటనే బావి దగ్గరకు వెళ్ళింది. బావిలో తన ప్రతిబింబాన్ని చూసి అది మరో సింహమని అనుకుంది. కోపంతో సింహం బావిలోకి దూకింది. అలా సింహం చనిపోయింది. కుందేలు తన తెలివితో అందర్నీ కాపాడింది. ఈ కథ మనకు చెబుతోంది, బలం కంటే తెలివి గొప్పది.